అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటక్కో బిస్కెట్లు చాక్లెట్లు అన్నీ పెట్టామనుకుంటున్నారా ఫ్రెండ్స్? మీ అందరికీ నేను చిన్నప్పుడు తీసుకున్న చాక్లెట్లు అంటే ఇవి ఫ్రెండ్స్, నారింజ మిఠాయి. ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఈ చాక్లెట్లు తింటున్నారు కదా, దీని గురించి చెప్దామని ఫ్రెండ్స్ ఈ నారింజ మిఠాయిలు అప్పటి రోజులలో అయితే 2 రూపాయలు ఇస్తే 4 ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి 1 రూపీకి ఒకటంట. ఇక్కడ చకోడీ వచ్చేసి 5 రూపీస్ అంట ఫ్రెండ్స్. ఇవి మిల్క్ బిస్కెట్లు, ఇవి ఓరియో, ఇవి 5 స్టార్, ఇది లేస్ ప్యాకెట్ కదా. ఇవి అన్నీ మనం తినే ఫుడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లలు, ఈ జనరేషన్ పిల్లలు ఇవి తింటారు. కానీ మా పిల్లల కంటే నేను చెప్పాను నారింజ మిఠాయి ఫ్రెండ్స్. మనం చాక్లెట్లు అంటే మన రోజులలో ఇవి ఉండేటి ఫ్రెండ్స్. నిమ్మదబ్బలు అంటారు, నారింజ మిఠాయి అంటారు కదా. మా అబ్బాయిని బయటికి వెళ్ళి ఇవి తీసుకొని రా నాన్న, బాగుంటాయి నోటికి అని చెప్పాను ఫ్రెండ్స్. ఏంటివి నాకు తెలీదు అన్నాడు ఫ్రెండ్స్. అంటే మా పిల్లలకి తెలియాలని నేను చెప్పాను, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఏంటియా అంటే ఇవి అంటే అప్పుడు రోజులలో 2 రూపాయలు ఇస్తే 4 ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు రోజులలో చాక్లెట్ 5 రూపీస్ ఇస్తే ఇది ఇస్తున్నారు 5 స్టార్. కానీ అన్ని చాక్లెట్లు ఉన్నాయి, కాకపోతే అప్పుడు రోజులలో ఎక్కువ ఇష్టపడేది ఇవే ఫ్రెండ్స్, పెద్దోళ్ళైనా పిల్లలైనా. కానీ అప్పుడు పేరెంట్స్ మనకిచ్చే బిస్కెట్స్ అంటే ఇవి. ఇప్పుడు బిస్కెట్లు, ఇవే బిస్కెట్లు పిల్లలకి ఇస్తే వద్దు అంటారు, ఇవి ఇస్తే తింటారు ఫ్రెండ్స్. ఇప్పుడు రోజులలో పిల్లలకి ఈ చకోడీ ఇస్తే తీసుకొని తినరా చూద్దాం ఫ్రెండ్స్. ఈ లేస్ తీసుకొని తింటరా, ఈ చకోడీ తీసుకొని తింటరా చూద్దాం. ఈ చకోడీ అయితే మనం అన్నంలో అయినా నంచుకొని తింటాము అప్పుడు రోజులలో. ఇప్పుడు పిల్లలు అయితే ఉట్టిగా తినేస్తారు ఫ్రెండ్స్. ఇదే అయితే మటుకు ఖాళీగా ఇచ్చేసిన తినేస్తారు. ఇప్పుడైతే 5 రూపాయలకు ఒక చకోడీ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే, నేను మా అబ్బాయిని నాన్న సుమంత్ కొట్టుకెళ్ళేసి నారింజ మిఠాయి తెమ్మంటే ఒక 5 టైమ్స్ అడిగాడు ఫ్రెండ్స్, ఎలా ఉంటాయి అని. అందుకు మా పిల్లలకి నేను ఇవి చూపిస్తున్నాను ఎలా ఉంటాయి అనేది, అందుకనేసి ఫ్రెండ్స్. అలాగే మీకు కూడా చూపిస్తామని పెట్టాను, ఏమనుకోవద్దు. ఇప్పుడు మా పిల్లలకి చెప్తా ఏది తీసుకుంటారో చూద్దాం. ఇప్పుడు అప్పుడు రోజులలో బిస్కెట్, మిల్క్ బిస్కెట్ నాన్న ఏది తీసుకుంటారో, ఈ జనరేషన్ పిల్లలు ఏది తీసుకుంటారో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు వాళ్ళు తినేది ఏదో, ఏది తీస్తావో తీసుమంత్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పిల్లలు ఏది తీసుకున్నారో చూపించరా ఒకసారి. బిస్కెట్లు అంటే నార్మల్గా అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, కాకపోతే అప్పుడు రోజులలో క్రీమ్ బిస్కెట్లు లేవు, మామూలు మిల్క్ బిస్కెట్లు అవి ఉండేటి, సాల్ట్ బిస్కెట్లు, అలా కొబ్బరి బిస్కెట్లు అవి ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మా చిన్న అబ్బాయిని పిలుస్తా, ఏం తీసుకుంటాడో చూద్దాం. ఈటలో శశాంత్ తీసుకోరా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకొకటి తీసుకో సుమంత్, ఏం తీసుకుంటావో. మిల్క్ బిస్కెట్ తీసుకున్నాడు ఫ్రెండ్స్. శశాంత్ చకోడీ తీసుకున్నాడు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇంట్లో చేస్తాం కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళకి తెలుసు కాబట్టి. ఒక 5 స్టార్ నారింజ మిఠాయి మిగిలిపోయింది. ఇప్పుడు మా ఇద్దరు పిల్లల్లో చెప్తాను ఎవరు ఏది తీసుకుంటారో. సుమంత్ ఏది తీసుకుంటారో చూడు. ఓకే ఫ్రెండ్స్, అంటే వాళ్ళకి ఈ నారింజ మిఠాయి గురించి తెలియలేదు, అందుకు ఒకడైతే తీసుకోలేదు. ఒక అబ్బాయి అయితే 5 స్టార్ తీసుకున్నాడు ఫ్రెండ్స్. ఇవి ఎవరు తీసుకోలేదు కాబట్టి, ఇవి మనం అప్పుడు తిన్న రోజులలో తీపి జ్ఞాపకాలు కాబట్టి ఫ్రెండ్స్, అందుకే నేను తీసుకున్నా కాబట్టి మా పిల్లలకి చెరొకటి ఇస్తా. ఇదిగో శశాంత్. కానీ చాక్లెట్లు అనేది ఆశా చాక్లెట్లు, మహాలక్ష్మి చాక్లెట్లు అవన్నీ ఉంటాయి కానీ ఫ్రెండ్స్, ఎందుకో నాకు ఇవంటేనే ఇష్టం, బాగా తింటాను ఫ్రెండ్స్. నారింజ మిఠాయి అంటే ఇవే కొనుక్కుంటాను. కచ్చా మ్యాంగో చాక్లెట్లు అవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటి బదులు నేను ఇవే కొనుక్కుంటాను ఫ్రెండ్స్. ఇవంటే నాకు బాగా ఇష్టం, అందుకే మా అబ్బాయిని తెమ్మంటే తెలియదు మమ్మీ, నాకు తెలీదమ్మా అన్నాడు. అందుకే మా పిల్లలకి తెలియాలని నేను ఇవి కొనుక్కొచ్చి చూపించాను ఫ్రెండ్స్. ఈ జనరేషన్ ఫుడ్ అంటే వాళ్ళు తీసుకునే చూసారు కదా,
ఓరియో బిస్కెట్, డైరీ మిల్క్, లేస్ ప్యాకెటేనంట ఫ్రెండ్స్. అది మిల్క్ బిస్కెట్ అంటే మామూలుగా ఎప్పుడైనా దొరికిద్ది, సాల్ట్ బిస్కెట్, మిల్క్ బిస్కెట్. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎందుకంటే పాత పద్ధతులైన పిల్లలకి తెలియాలి ఫ్రెండ్స్, అందుకనేసి మీకు కూడా చూపించాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. స్వీట్గా సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు డైరీ మిల్క్లు అలా ట్రై చేయకుండా అవి ఉండాలి, ఇవి ఉండాలి, రెండు ఉండాలి ఫ్రెండ్స్. మనం చిన్నప్పుడు మర్చిపోకూడదు కదా, అందుకనేసి ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్.